दक्षिणावः कृते तु नारसिंहो भू त्रेतायां रघुनन्दनः द्वापरे वासुदेवश्च कलौ वेङ्कटनायकः कलौ वेङ्कटनायकः కృతయుగంలో నరసింహస్వామిగా, త్రేతాయుగంలో రఘునందనుడిగా, ద్వాపరంలో కృష్ణదేవుడిగా, కలియుగంలో వెంకటనాయకుడుగా విలసిల్లుతున్నటువంటి పరబ్రహ్మస్వరూపము ఈ వెంకటాచలనాయకుడు. తిరుమల మహాపుణ్యక్షేత్రం, మహావైభవం కలిగినటువంటి దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో హేలామాత్రముగా తపస్సు చేసినప్పటికీ, పుణ్యకర్మలు చేసినప్పటికీ కూడా ఉత్తమ మోక్షప్రదాన కారకుడుగా మానవుడు విలసిల్లుతాడు. అంతటి మహత్తరమైనటువంటి ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి యొక్క కళ్యాణం అత్యంత పుణ్యప్రదం. అటువంటి కళ్యాణాన్ని దూరంగా ఉండేటువంటి వాళ్ళు చూడలేకపోతారు అనేటువంటి భావన చేత శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తూ ఎంతోమంది ఆనందాన్ని ప్రకటిస్తున్నటువంటి విషయం మనం వింటూ ఉన్నాం. అటువంటి వెంకటరమణుని యొక్క కళ్యాణాన్ని మనం తిలకిద్దాం. విశ్వక్సేన పూజతో కళ్యాణం ప్రారంభమవుతుంది. విశ్వక్సేనుడు వైష్ణవ సిద్ధాంతంలో ప్రథమంగా పూజింపబడినటువంటి మహానుభావుడు కాబట్టి వైఖానసారాధన ప్రకారం విశ్వక్సేనుణ్ణి పూజించడం సనాతన సాంప్రదాయం. అటువంటి విశ్వక్సేన పూజను మనం తిలకిద్దాం. పుణ్యాహవాచనాన్ని గురించి తెలుసుకుందాం. అటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. స్వామి యొక్క వైభవాన్ని కమనీయంగా మనమంతా కూడా గుర్తిద్దాం. స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. గోవింద గోవింద. పవమానస్వభాజన పవిత్రేణ విదర్శన ఎప్పోదాసపడాధవాం పుణందమాదేవదరా పుణందమనవోధియా పుణంద విశ్వహాయవ జాతవేద పవిత్రవద పవిత్రేణ పుణాగవ క్రమదేవదేత్యద అగ్నే కృత్వా కృతో గమ్రణ ఎత్తే పవిత్ర భక్షసే అగ్నే విదతమందర బ్రహ్మతేన మురేవహ బాభ్యాం దవిదవదః పవిత్రేణ శివేర్థ దం బ్రహ్మణేమహే వైశ్వదేవ పుణతే దేవ్యాగాద్ యస్య బహ్వై శ్రవా విదవట్టాః తయా వదంత శ్రవాద్యోఢో వయగస్య వదయరహీనాం వైశ్వరస్వర్వాపరాధ పాద ప్రాణేణ క్షురావయవోః దేవా పృథివే పైధావయావహే శ్రుతావరే యజ్ఞే మామరేదాం బృహద్దస్రవదస్రవహే వషట్టేర్ద భవన్భవహే అగ్నేదక్రే పుణాగవాం ఏన దేవ అమనదాం ఏనావో దివ్యంగదః తేన దివ్యేణ బ్రహ్మణ రం బ్రహ్మణేమహే యప్పావమానే రద్దేదే ఇడవస్సంబ్రహ్మధో సర్వహోధవోధవస్తాదే స్వతితమ్మాదిరస్వర పవమానేర్యోధ్యేదే ఇడవస్సంబ్రహ్మధో తత్పై సరస్వతే దుగే చేరగం జత్పర్మదోదః పవమానే స్వసయనే సుదుగాగుదాక్షుదః ఇడవస్సంబ్రహోషః బ్రాహ్మణే క్షమధగం విద ఏన దేవా పవిత్రేణ ఆత్మానం మణదేధత తేన సహస్రధారేణ పవమాన్యప్పణం నమాం రాజాపత్యం పవిత్రం సుధాద్యావహం బ్రహ్మయో తేన బ్రహ్మవిదో వయ పోదం బ్రహ్మపుణేమహే ఇందస్వరేదే భగవాపురాదో సోమస్వస్యావణ సవేశ శివరాజా ప్రణామ ప్రణాదవా యదవేదా భోజ్యం జాపరాదో తత్సంవ్యో రావణేమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపదే దేవే స్వస్రస్రః స్వస్సర్మానుషేభ్యः ఓజ్జన్నఘాతపేఢ్యౌ సన్నాస్త ధుపదే సంజదపదే ఓం శాంతి శాంతి శాంతిః. ప్రాచ్యాంతి దేవార్భ్యవాద్యం ధాం దక్షిణాయాం దిజవాదాః పురోమాద్యం ధాం ప్రదేశాంధ్రభా పురోమాద్యం ధాం ప్రదేశాంధ్రశ్యామః ఓఢదేహ వరత్పదయామాద్యం ధాం ఊర్ధ్వాయాం దేగత్సంవత్సర యజ్ఞపదర్వాద్యం ధాం అదోదరాదే నాగేభ్యో వాజయం ధాం వాస్తోత్పదే ప్రతిచారే కస్వాంసా వేదో
अणमेवोपवारः यत्त्वमहे प्रतिदन्नाय स्वस्थन्नयदुपदे सन्दितपदे वासोत्पदे रक्मयातकम्दाक्षिण्यागातवद्याः आवक्षरघर्म ययम्बादस्वस्तिवत्सदारः अनिवः वासोत्पदे विश्वरूपाण्याविसल्ल सकासेवजनः स्वः स्वम् अणर्णयान्मगतमगयानात्माभोयान्निगदासदन्तः तमकम्बसवे द्रवधातप्रदानान्महिमानवादं शिवदेवशक्षरावः पुनःपात्रराजोऽप्यामे उत्सवात्ते क्षेमाय भोजहं पुनरागमनायत सर्वोपधाराः సురాసుర శిరోరత్న మరీచి ఖచితంగ్రయే విఘ్నాంతకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః. సురాసురులకు రత్నంలాగా భావించబడేటువంటి వాడు మహానుభావుడు. తన సైన్యంతో స్వామిని భద్రంగా భవ్యంగా కాపాడుతుండేటువంటి వాడు. పరమాత్మ ఎక్కడికి వెళ్ళాలన్నా విశ్వక్సేనుడు బెత్తం పట్టుకుని ముందుగా ఆ వీధినంతా కూడా అలదిస్తుంటే స్వామివారి యొక్క ప్రయాణం జరుగుతుంది. అటువంటి స్వామివారి యొక్క మార్గమునకు చక్కగా తోడ్పడేటువంటి మహానుభావుడు విశ్వక్సేనుడు. అటువంటి విశ్వక్సేనుడు యొక్క దివ్య పూజ భవ్యంగా మనమంతా కూడా దర్శించాం. తరువాత పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమం. పుణ్యమైనటువంటి దినం, భవ్యమైనటువంటి దినం. ఇది చెప్పేటప్పుడే సంకల్పం చెబుతుంటాం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు, దీన్నే పంచాంగం అని చెప్పి అంటుంటారు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాతు ఆయుష్యవర్ధనం నక్షత్రాతు హరతే పాపం కరణాత్ కార్యముచ్యతే. పుణ్యాహవచనానికి ముందు సత్సంకల్పాన్ని చెప్పి ఈరోజు పుణ్యమైనటువంటి దినము అని చెప్పి అనేక రకములైనటువంటి రకరకాల శాంతులు మనకు కలగాలి. అంటే పాపము నుంచి కూడా మంచి మనస్సు కలగాలి, ఘోరమైనటువంటి కర్మలు రాకుండా ఉండాలి, లోకం క్షేమంగా ఉండాలి అని చెప్పి మంత్రముల చేత జలాన్ని పునీతం చేసి ఆ పునీతమైనటువంటి జలాన్ని మనం పూజింపబడేటువంటి పదార్థములపైన వేదికపైన ఈ జలప్రోక్షితం చేస్తే పవిత్రం జరుగుతుంది. కాబట్టి అటువంటి పుణ్యాహ కర్మ ఈ కళ్యాణ మహోత్సవంలో మనం సాగిస్తూ ఉంటాం. అటువంటి మహత్తరమైనటువంటి కర్మను వీక్షించడం వల్ల, అందులో తిరుమల వెంకటనాయకుని యొక్క దివ్య కార్యక్రమం వీక్షించడం వల్ల మనకు అత్యద్భుతమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. పవిత్రమైన అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాన్ని దివ్యంగా నిర్వహించారు అర్చక వరిణ్యులు. ఇప్పుడు కంకణధారణ అనేటువంటి మహత్తరమైనటువంటి మరొక కార్యక్రమాన్ని, అంటే అమ్మవార్లకు స్వామికి కట్టబడేటువంటి ఆ కంకణ పూజను, దాన్ని षडार महाक्षदारप्या उष्मानप्या षडार महापादनप्या मेर्कनप्या आचम षडार महा गुणोभालवे जावे ताम्रनप्या सुवर्णप्या ध्रुववशरादवप्या वे षडार महापेधारपन्ला वरदाबुन्दो रेखो स्वता वेदासु आवक स्वता वेद निर्वाह
సుతమోరాధోదార సత్యద్యావాదేవరా సతే వాయమోబ్రవాహే స్వం సతే భువనస్య యత్పదే మృగపదే సమాఘ్నం స్వస్తే సత్యాదిత్యాథో వందనః విశ్వే దేవాద్య స్వతే వైశ్వానరావసో రగ్నస్వతే దేవావన్రవస్వతే సుత్రార్ధపాత్మమదః స్వతమత్రావణः స్వతమతేరవదే స్వతరింద్రస్యాగ్నస్య స్వసురో అదేకదే స్వతమన్నామరజనమసూర్యచంద్రమధావ పుణాద్దదాగ్రదాచారతా సంగామేమహే స్వతే నందాఢ్మోదవాయుసందేవతాల అసురాగ్నవందధనం సంవత్స బృహద్దసారావివార్హేమ అంహోమజ భంగస్యాత్రయవధాదాశో ప్రవాళేశ్వరంబోదేహం బాలవహన్నోత్తోదవం ధీరాజావృణోద్దవం దవో ప్రకపదే ధ్రువం నైందస్యాగ్రసరాట్రందారితాం ధ్రువం శుభం శుభం. భూమిర్ధేంధరణీ లోకధారిణీ. ఈ భూమి కామధేనువు సస్యాల్ని వృద్ధి చేస్తుంది, సమస్త ప్రాణుల్ని తన యందు భరిస్తుంది. ఈ మంత్రంతో యజమాని మట్టిని అభిమంత్రిస్తాడు. అర్చకవరిణ్యులు అంకురారోపణ అనేటువంటి కార్యక్రమంలో మంత్రములతో మట్టిని అభిషేకించేటువంటి దివ్య కార్యక్రమం. ఎందుకంటే ఓషధులు ప్రకృతిలో సమృద్ధివంతంగా మనకు పనిచేయాలన్నా ఓషధులు లేనిదే బతుకులు లేవు. కాబట్టి అట్టి ఓషధుల యందు కృతజ్ఞతాభావాన్ని ప్రకటించే వైదిక కర్మమే అంకురారోపణగా పెద్దలు చెబుతుంటారు. అటువంటి అంకురారోపణ కార్యక్రమాన్ని భవ్యంగా నిర్వహించారు. పవిత్రమైన కంకణధారణ అనేటువంటి మహత్తర కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం. కంకణం అత్యంత ప్రశస్తంగా భావిస్తుంది హైందవ ధర్మం. ఏ కార్యక్రమం జరగాలన్నా వధూవరులు కానీ దేవాలయాల్లో కానీ స్వామివార్లకు అమ్మవార్లకు కంకణం కట్టడం ఒక సాంప్రదాయం. అందుకనే లోకంలో ఒక కార్యక్రమానికి నేను కంకణం కట్టుకున్నాను అనేటువంటి మాట మనకు వినిపిస్తుంది. ఆ కంకణం అంటే కార్య పరిసమాప్తి చేయటం కోసం మనము వైదిక విధానంగా చేసేటువంటి ఒక మంత్ర ప్రక్రియ. ఈ ప్రక్రియ ఈ కళ్యాణాల్లో చూసినందువల్ల మనము కూడా కార్యసిద్ధి కోసం ఈ విధంగా చేయొచ్చు అనేటువంటి భావనను కలిగి ఉంటాం. అందుకే కంకణం కరభూషణం అనేటువంటి వాక్యాన్ని కూడా మనం వింటుంటాం. తరువాత ఈ కంకణ ధారణ స్వామివార్లకు దేవేర్లకు కూడా కట్టబడుతుంది. అయ్యవారికి అంటే స్వామివారి యొక్క కుడి చేతికి అమ్మవార్ల యొక్క ఎడమ చేతికి కంకణం కట్టిన తరువాత ప్రధానార్చకుడు కంకణాన్ని తన యొక్క చేతికి కూడా కట్టుకుంటాడు. అంటే శాస్త్రవిహితంగా కర్మలు చెయ్యాలంటే తాను కూడా కంకణం ధరించాలి. కాబట్టే ఆ స్వామివార్లకు అమ్మవార్లకు ధరించిన తరువాత తాను కూడా కంకణ దీక్షితుడై కంకణబద్ధుడై కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు అనేటువంటి భావన మనకందరికీ కూడా మహత్తరమైనటువంటి భావనను కలిగిస్తుంది. కలిదోష వినాశార్థం భక్త సంరక్షణాయ చ పామరాన్ పతిదాదీంశ్చ ప్రపన్నాన్ శరణాగతాన్ ప్రత్యక్ష వరదాతేన రక్షితుం భగవాన్ హరిః స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే. మనందర్నీ తరింపజేయడం కోసం పుష్కరిణీ తీరంలో స్వామి వెలసి అమ్మవారితో పాటు మన్ని కటాక్షిస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. ఇటువంటి కార్యక్రమాలు జరగాలంటే వెంకటాచల నాయకుడు వైకుంఠం నుంచి దిగిరావాలి. ఇటువంటి కార్యక్రమాలు మనకు ప్రసాదించాలి. దానితో మనం తరించాలి. తిరుమలకు వెళితే మన యొక్క పాపములు తీరి మనమంతా కూడా పుణ్యం కలిగినటువంటి వాళ్ళమై మనము 7 జన్మల యొక్క పాపాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళమై స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అని చెప్పి అంటున్నారు. శ్రీ వెంకటేశ్వర కృపయా దరిద్రోపి ధనీ భవేత్తు. వెంకటేశ్వరుని యొక్క కృపచేత ఎంత దరిద్రుడైనప్పటికీ కూడా ఈ క్షేత్రంలోకి వచ్చి స్వామిని చూసినంత మాత్రానే ధనవంతుడవుతాడు అని చెప్పి అంటున్నారు. మూకో వాచాలతాం యాతి. మూగవాడు ఇక్కడికి వస్తే పక్కగా మాట్లాడగలుగుతాడు. పంగుహు ఆరోహతి స్వయం. కుంటివాడైనప్పటికీ కూడా కొండరెక్కగలుగుతుంటాడు. అంతర్వత్నీ భవేద్వంద్య. వంధ్య కూడా సత్సంతానము కలిగినటువంటిది అవుతుంది. రోగస్య దృఢకాయవాన్. ఎంత రోగం కలిగినప్పటికీ కూడా దృఢమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడవుతాడు. ఇటువంటి విశేషాలన్నీ కూడా స్వామివారి యొక్క కొండ ఎక్కంగానే కలుగుతాయి. కాబట్టే వాటితో పాటు మనం చూడవలసినటువంటిది కళ్యాణం. కాబట్టి ఈ కళ్యాణంలో వీటినన్నింటినీ కూడా దర్శించినంత మాత్రాన స్వామి యొక్క అనుగ్రహం మనకందరికీ జరుగుతుంది. అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి దివ్య పునీతమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిద్దాం.
ब्रह्मांडाय शिवलाद्रमा स्वरः वैभवोत्सवमहङ्गौ अबोधराक्तो यदस्पन्दनलेखार कर्म करिष्ये यदान्मदेज्ञालयं प्रोक्षे यो तोन्मन्त्रसभा शुद्धार्थाम्ना शुद्धार्वार्धाधर्वार्मन्दो इन्द्रशुद्धारागः शुद्धारोधभे शुद्धार्णदार्यः शुद्धावाद्यसम्यः इन्द्रशुद्धाहृणारि शुद्धार्थादाढे शुद्धार्धाग्नः शुद्धाग्नहे तमवाहयावे मयि देवादवान्लामय्या तेरत्वय देहोदहे दव्याहोदवैटासाव तनवासुवेराः अक्षुमन्दो मयानुभव्यागोदे सत्तावृहमेस्तो देवाधो अधिवाधावे देवे देवाधो आहा प्रेमराजल्ल अग्नम् मल्लवृद्धो गवा प्रिवाग्रस्तो तत्तमनस्प्रस्थनिधान् जत्तं प्रवधावरेणे दर्भाणां सप्तहीरावाहयामे सप्रेषणावाहयामे उद्धरमे यद्वातरो रेखागहत्र प्रोक्षे लम्बर्गोदवे ध्योयाण प्रजाद प्रणयपत्रेणावाहयामे रकाया सप्तमावाहयामे प्रणङ्गहेत्ता जादवे धोपोणसे अग्नवा सिद्धाधवे गड्बादलयो वयोवो यदप्रवृज्जाल्य उपावराहे दक्षिणराजा आय प्रयागत्वाद्यक्षेत्रोणोदरे जने वायुमावाहयामेन्द्रने अग्निमावाहयामे अग्नाया वेदेगणो विदाधेन भुदास्फुटे अधिदेवन्नस्वार्मदेवन्नस्वादर्वेवन्नस्वा देवदप्रवातसे नम्बर्गोदमहे देवयोणप्रयोजादन् ब्रह्मज्ञानं ब्रह्मस्ताद्वेम सर्वधाराः सपद्र्यावास हटासो सर्वस्वाः ओम ब्रह्मणवावां प्रजावहं पितावां भर्भस्वा रणकर्मावायमे ब्रह्माधेनां ब्रह्माधं ब्रह्मणे महासनाद्रूपदे साधारण वेद श्रवण योदापे ओम भो स्वभावा एम भाग्यंग बाबा एम संद बाबा एम बो स्व संद बाबा यवे ब्रह्मण प्रकृष्यावे 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 तुलागस विटे बोरस कपिलाहं ओम बोक्ष पात्रद्रवमादय सूर्य सरस्वते आबोधाग्रे प्रक्षास प्राच्यामटस्वबोधे प्राच्यामटस्वबोधे ऋतवेर्भावटस्वबोधे स्वबोधे स्वबोधे सदत्ता नगभ्यटस्वबोधे प्रतगोचान्दोलां विटमावाहयामे भाटवा दाटवा धर्मवावाहयामे प्रदाधे ग्रदाधे द्रवाधे दानाधे पाणपतादेवाभ्य संदस्व पृथिव्यावाग्रेष्यावे ब्रह्मण प्रणयष्यावे धर्मारवासं मच्छ प्रणयकं दवदावरत्वलागस्य विटयमोरोस्तु कपिडाहं ओम प्रोक्ष प्रणयष्यावे धर्मारवासं मच्छ प्रणयकं दवदावरत्वलागस्य विटयमोरोस्तु कपिडाहं ओम प्रोक्ष कोवाय रक्त हरंदादा ब्राह्मण दत्तार प्रजावावायं ब्रह्मवावायं इंद्रवावायं स्वावावायं अग्निवावायं प्रजावावायं ब्रह्मवावायं इंद्रवावायं सोनावायं रुद्रावायं रुद्रावायं अभवस्वस्य वासोटवावायं रसवामित्रवरणोवाय आदित्यवाय स्वयंवाय पुषरवावाय यक्षवावाय यक्षोवावायं अवसर्गवावाय यज्ञस्वान्दवावायं सर्वदेवावायं आज्यवाहे टन्नरभावे ब्रह्मणाजी टन्नरभावे इंद्राजुर्भावे अग्निजुर्भावे सोमाजुर्भावे अग्निजुर्भावे टन्नरभावे प्रजापति टन्नरभावे ब्रह्मणाजी जुर्भावे इंद्राजुर्भावे सुब्याजुर्भावे अग्निजुर्भावे रुद्राभ्यजुर्भावे अभवस्वस्य वासविटवाय जुर्भावे रुषाजुर्भावे मित्राजुर्भावे वृणाजुर्भावे आदित्याभ्यजुर्भावे अश्वभ्याजुर्भावे भुट्टाजुर्भावे गच्चाजुर्भावे सोमाजुर्भावे त्रिपेष्यावे त्रिपेदस्यामे धर्मदस्यामे आग्नेयोदरसे सबदस्य स्वाहा अवधवद्वार्वधे अंतरमक्षोऽन्तर्धारादयः प्रत्यक्षं प्रत्यक्षारादयः चित्तयुक्ताव्रातौ तथो स्वाहा वाक्पयुक्ताव्रातौ तथो स्वाहा देवताव्रातौ तथो स्वरस्य स्वाहा यागं ददागतप्रवाराः कथं बोर्नामा धमदागृहीता बलाग्राभ्यङ्कृतस्वर्धित अभ्यर्च अक्षत आज्ञाधर्मे इंद्राय नमः इंद्राय नमः कुबेराय नमः ईशानाय
అగ్నయే నమః జాతవేదే నమః పావకాయ నమః ఉదావకాయ నమః దుఃఖాయ నమః ఉత్తమకాయ నమః దేవకాయ నమః సత్యస్వాయ నమః అత్యుత్సాయ నమః అధికారం నస్వాయ హృదయం నస్వాయ దేవలో దప్లే హృదయాన్ని దవక్కు అద్భుతమారయ అయం దత్తన్మాద్యనవే స్వాహ దేవన్ నాగా ఉందావహ అందారగన్ నందాద స్వాహ వాయవ్యాదాగ్నేయాందో स्वाहा अग्निर्वाभ्य स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा मलभ्य स्वाहा बुद्धभ्य स्वाहा वस्वस्य वासवत्वे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा रुणाय स्वाहा आद्यभ्य स्वाहा स्वभ्य स्वाहा वोट्य स्वाहा स्वाहा हुवाय स्वाहा अपासृज्य स्वाग्यसेभ्य देवेभ्य स्वाहा हृदयभ्य स्वाहा द्रव्याभिहार्य सनुधावत्या गृहीत्वा जिह्वा व्याहृते जुहोदे ओम भो स्वाहा ओम स्वाहा ओम स्वाहा बोर्बो स्वाहा जन्म गतं देव सप्राधावे सेवा उडावा स्वाहा वैवाह हो सर्मांग अवाधो आहार हो ब्रह्मणे मंत्र तंत्र स्वरवर्ण विधि विपर्यासन विनादक्त प्रायस्तार्थ मोदो देवादटोम कृषे अधिधर्म नस्वार धर्म नस्वार धर्म नस्वार देवदु सप्रवा ओम मद देवा वंदर यदा वट्ट वजक्रवे पृथिव्या सप्तदा विस्वाहा इदं वट्ट वजक्रवे त्रयदा ऋतुदेवदौ सुवर्णवत्सवागं से स्वाहा श्रीनिवदा विजक्रवे वट्ट गोबाधाभ्यः ततो दम्मानधारयन् स्वाहा वट्ट कर्माणवत्सदेदो व्रताणवत्सदे इन्द्रस्य यद्दत्सकः स्वाहा तद्वट्टोः परमं बलकं सदा वत्सदूरयः दिवे विडक्रादं स्वाहा तद्वप्राधोरवल्लभोजा कृपागं सत्यं देवट्टो स्वाहा ओं स्वस्व स्वाहा अधिधर्म गता हृदर्म गता हृदर्म गता देव दप्राधावे హైందవ సాంప్రదాయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన అనే కార్యక్రమాన్ని వీక్షించాం. అలంకార ప్రియో విష్ణు అని చెప్పి అన్నారు. విష్ణుదేవునికే అలంకారం కావాలి. ఆ అలంకారములో కూడా వస్త్రములు సమర్పించడం ఒక సనాతన సాంప్రదాయం. అందుకనే వాటిని మధుపర్కాలు అని చెప్పి అంటుంటారు. ఆ మధుపర్కాలు వివాహ సమయంలో సమర్పించినందువల్ల స్వామివారికి వస్త్ర సమర్పణ సేవ చేసినటువంటి విధంగా భావించబడుతుంది. ఆ వస్త్రముల చేత వీళ్లే కాకుండా వీళ్ల వంశంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా తరిస్తారు. అమ్మవార్లకు స్వామివార్లకు కూడా పట్టు వస్త్ర సమర్పణ. తరువాత కన్యాదానం అనేటువంటి దాన్ని గురించి మనం విన్నాం. లోకంలో కన్యాదానం చెయ్యాలి. కన్య ఆదానం కన్యాదానం రెండు అర్థాలున్నాయి దీనికి. కన్యాదానము అంటే మనకున్నటువంటి అమ్మాయను వేరొకరికి ఇవ్వటం అంతా, లేదంటే కన్యను తెచ్చుకోవటం. రెండు రకాలైనటువంటి అర్థాలు బోధపడుతుంటాయి. ఈ కన్యాదానము యొక్క ఫలితం మహత్తరంగా చెప్పబడ్డాయి. బ్రహ్మలోకము, విష్ణులోకము, అనేక లోకముల యొక్క స్థితి కలగాలంటే ఒక కన్య ఉండాలి. ఆ కన్యకు సత్సాంప్రదాయబద్ధంగా, హైందవ సాంప్రదాయబద్ధంగా, మంత్రయుక్తంగా కన్యాదానం చెయ్యాలి అనేటువంటి చెబుతున్నారు. కన్యా స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి బ్రహ్మకామ్యార్థ సిద్ధయే అని చెప్పి అంటుంటారు. అందువల్ల సత్కన్యను, మంచి కన్యను విష్ణుమూర్తి స్వరూపుడుగా ఉండేటువంటి పురుషునికి ఇచ్చినందువల్ల మనము విష్ణుదేవునికి ఇచ్చినటువంటి భావన కలిగినటువంటి వాళ్ళమై విష్ణులోకం ప్రాప్తిస్తుంది, బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది, సకల విధ లోకముల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి అంటుంటారు. అలాగే ఇక్కడ కూడా స్వామివార్ల అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవరణ విశేషంగా చెబుతుంటాం. స్వామివారి యొక్క దివ్య ప్రవరణ మనం తెలుసుకుంటే ఆంగీరస, బార్హస్పాత్య, భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాయస గోత్రాయ. ముగ్గురు ఋషులున్నారు స్వామివారికి. ఎవరయ్యా అంటే అంగీరసుడు, బార్హస్పత్యుడు, భరద్వాజుడు. మూడు ఋషుల చేత చక్కగా ఈయన అలరారుతున్నటువంటి వాడు. ఈయన భారద్వాజ గోత్రుడు. అచింత్యాద్భుత నిత్య యవ్వన లావణ్యరత్నాకరాయ. అచింత్యమైనటువంటి, అద్భుతమైనటువంటి, లావణ్యంతో కూడినటువంటి మహానుభావుడు. ఎవరయ్యా అంటే ఆదినారాయణ రూపంలో ఉండేటువంటి వెంకటేశ ప్రభువు. ఆయనే ఎవరు వరుడు? శ్రీనివాస పరబ్రహ్మణేవ రాజా. ఇక్కడ వరుడు ఎవరయ్యా అంటే శ్రీనివాస పరబ్రహ్మ. ఈయన ఆదినారాయణ మూర్తి నుంచి అవతరించినటువంటి మహానుభావుడు కాబట్టే ప్రవరను మనం గ్రహించాలి. అమ్మవారి యొక్క ప్రవరను ఒక్కసారి మనం తిలకిస్తే భార్గవ, చ్యవన,
ఆప్రువాన ఔర వైదల పంచార్షేయ ప్రవరాన్విత. ఈ మహాతల్లి పంచ ఋషుల చేత వెలుగొందబడుతున్నటువంటి మహాతల్లి. భార్గవసగోత్రోద్భవీం, భార్గవసగోత్రంలో జన్మించినటువంటిది. మూల ప్రకృతి రూపాం, ప్రకృతికి మూల రూపమైనటువంటిది. అయోనిజాం కల్పనా భృగుపుత్రీం, భృగువు యొక్క సంకల్పంగా పుట్టినటువంటి ఆమె. శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం, శ్రీదేవి అనే పేరు కలిగినటువంటి కన్యను. తరువాత భూదేవి యొక్క ప్రవర కూడా మనం ఒక్కసారి విందాం. కాశ్యప ఆవత్సార నైధ్రువ త్రయార్షేయ. ఈ మహాతల్లికి కూడా ముగ్గురు ఋషులు ఉన్నారు. ఎవరయ్యా అంటే కాశ్యపుడు, ఆవత్సారుడు, తర్వాత నైధ్రువుడు. ఈ కాశ్యపస గోత్రోద్భవీం, ఇంతటి పవిత్రమైన గోత్రములు కలిగినటువంటి ఆ ముగ్గురి యొక్క అనుగ్రహం మనకందరికీ కూడా కావాలి. అటువంటి అనుగ్రహంతో మనమంతా కూడా వెలసిల్లాలి. కళ్యాణంలో అత్యంత గొప్పదైనటువంటిది మహాసంకల్పం కాబట్టి ఆ మహాసంకల్పాన్ని వినటం వల్ల పరమ ప్రయోజనం చేకూరుతుంది. అంతటి మహత్తర శక్తి కలిగినటువంటి మహాసంకల్పాన్ని విందాం. మధ్య సత్తాసనే ఉదవయే సుమదేరయంద్ర శ్రీదాత్రధార విగ్రహం విగుణాభ్రయేంద్ర భూజా నవాయ గుణాయ గుణం ప్రహల్ల శ్రీ విగ్రహే నమః. అస్య సేవతాది నారాయణస్య అదందావక్త ప్రియమానస్య మహాదలోకస్య మధ్యే ప్రబ్రహ్మాణానాం మణేగోడ బ్రహ్మాండానాం యగదమయ వ్యక్త మగధంగార ప్రదీయత్వజవాయ రాగాధాత్మకైరావధే అత్మస్మద బ్రహ్మాండమండలే ఆధాత్మకర్మానంద ప్రవేక్షరాగరే సదద్దాట్వాపరప్రత్యస్య అదల వితల సుతల రదాదల వహీదల సతవాదాస్వావరణే భోలాగ భోర్లాగ ధోర్లాగ భగల్లాగ జలోలాగ తపోలత్త లోకాఖ్యత్వాగస్య అదవాఘే మహానారాయమానస్య పడిరాజస్య సగశ్రవణావణమండలమండదే అష్టదగ్ధండాదండాదంబిదే లోకాలోకాదలవయతే నవనాథేవరవృదే జంబో ప్రక్షాదపదే మాఘేంద్రాదే సప్తవాదే ఏమగౌడ వృదాదట్టే ఇంద్రపహుళాద్గే హరిబరుడ కింబరావదారాం ఇంద్రప్పసవడగ పాయల్ల సోలదగే పంచాధక్కోద విశేల భవండరే అఖండాద్గే జంబోద్భేవే భారతవర్షే భరతఖండే దండకారణ్యే ప్రజాపదక్షేత్రే సభభౌమత్రేకాయాః గంగాదిగ్బాఘే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాచలే తదపూర్వేడాం దశావరేఢ తద్వంశానాం పితॄణ నరకాల వితేరే ఆమోద ప్రమాద సంమాద వైకుంఠాఖ్యలోకేఢ సారోప్య సామేప్య సాయుధ్య పదైర్వోక్తమధ్యర్థో శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థో సదల్లక్ష్మ ప్రవారాభే దివ్య వైదిక విధారేణ నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ ఋషదోక్త ప్రకారేణ ప్రేదోక్త ప్రకారేణ యమాధ్ర కన్యాదావళ ప్రాప్త్యర్థో కన్యాదానంగారయష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అడగవాడ బ్రహ్మాండ నాయకస్య అనందవల్లాడగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సంగీత పద్మాంగద కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైశాఖవాక్త ప్రకారేణ ఆంగీర్ణ భారతత్వ భారద్వాయ త్రయాఢ ప్రభావ భారద్వాయ గోత్రోద్భవస్య పంచపద వేదేన ప్రవర్తమానస్య పరతోత్సవదాయస్య భవద ప్రవాదావస్య శివహట్టోః పరబ్రహ్మణ ప్రే ఆంగీర్ణ భారతత్వ భారద్వాయ త్రయాఢ ప్రభావ భారద్వాయ గోత్రోద్భవస్య జగత్కారబోధస్య మూఢప్రతిమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణాప్యాదవధాద్ ఉత్పస్వరస్య భగవద సంఘావతారస్య శ్రీమహావిష్ణోః పరమాదావధర్మణ పౌత్రాయ ఆంగీర్ణ భారతత్వ భారద్వాయ త్రయాఢ ప్రమాణ భారద్వాయ గోత్రోద్భవస్య సవసవదారవాదానందస్య శ్రీమహావిష్ణోః ఆదిబ్రహ్మణ పుత్రాయ ఆంగీర్ణ భారతత్వ భారద్వాయ త్రయాఢ ప్రమాణ భారద్వాయ గోత్రోద్భవాయ భక్తరాగ పరిపాలనాయ కిరీటకార కేయోర దివ్యావళభూషితాయ ప్రబల్ల పారిదాతాయ కౌస్తువాంగదాయ దివపీతాంబరాయ దివ్యమాల్యోగ శోభితాయ ద్విజావతారాయ స్వర్ణగడవాగడ రూఢాయ అచిందాద్వైతవర సభావలాకల్య దోషోపయర్త్రాకరాయ కలసాకాధ్యాయురో అఖిలోక పవిత్రగోత్రాయ
శ్రవణ నక్షత్ర మకర రాధో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ సామాదవళ సకల వేదాధ్యాయరే భార్గవోత్సవ ప్రవాళ ఔర్వంజారణే ప్రవణమద భార్గవోత్సవే సర్వాలంకారవదే శ్రీమహావిట్టో సురత్రాంగదకేయోర ఆధారవిందాం శ్రీమహావిట్టో వక్షస్థల నివాసరే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మికా నమో శ్యామలాంగే పుత్రవలయ నక్షత్రే కన్యారోహో జాతాం అయా నిజాం బృహత్ సంకల్పదలయాం ఇమాం శ్రీదేవేనాంనేం ఇమాం కన్యాం నృణీమహే దాస్యామే యుగసావాధవణ సకల వేదాధ్యాయరే ఆస్వత్సాయద్రాత్రాఢ ప్రబలాన్మద ఆస్వగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో శ్రోత్రాంగదకేయోర పాధారవిందాం శ్రీ మహావిట్టో అత్యంత పురోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మికా ఇమో శ్యామలాంగే ద్రవదే నక్షత్రే మినరాహో జాతాం అయో నిజాం కసవ ప్రజాపదే సంకల్పదలయాం ఇమాం భుజేభేనాంనేం ఇమాం కన్యాం మణిమహే దాస్యామే కన్యాకణహం మల్లాకణాబోధం దాస్యా విట్టవేదభ్యం బ్రహ్మలోకేజగర్హ కన్యాకులంగ్రహం సాధ్యే సుధీరాగవేధే వేదాహం వేత్సావే ధర్వార్థే సుసంబర సర్వోదా దక్ర సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామే ప్రీణాథ కమలాపతే కన్యాధామూర్తసమూర్తో సువంద మహాంతోడనంద ప్రజాపద శ్రయాంబదః పుష్కయారదాసవో కామస్మృతివానందం దస్యాదేవాదేగమామోద ప్రబోధ ఆనంద పుష్కయాన్నగదాసవ సుతేవ కామసదప్యారే దక్షిణానాం ప్రదగ్రహే ఫుల్లాబ్జనయనం వెంకటేశం శంఖచక్రధరం శ్రితం శంఖచక్రములు కలిగినటువంటి పరమదైవమైనటువంటి వెంకటేశ్వరుని యొక్క కళ్యాణ క్రమంలో మహాసంకల్పాన్ని మనం వినాలి. శ్రీ మహావిష్ణోరాజ్ఞయా అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమవాదే అని చెప్పి అంటుంటాం. సంకల్పంలో కాలచక్ర స్వరూపాన్ని స్మరిస్తాం. కలియుగం 4,32,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,97,000 సంవత్సరాలు, కృతయుగం 17,28,000 సంవత్సరాలు, మొత్తం మహాయుగం 43,20,000 సంవత్సరాలు. కల్పం అంటే 1000 మహాయుగంలు ఒక కల్పంగా భావించబడుతుంది. బ్రహ్మకు ఒక రోజు 2 కల్పములు. ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సంవత్సరములుగా విజ్ఞులు చెబుతున్నారు. ఈ విధమైన కాలచక్రమును చూస్తుంటే మానవ జీవితం బుద్భుతప్రాయం అనేటువంటి సత్యం మనకు స్ఫుటంగా గోచరిస్తుంది. ఈ చిన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి సంస్కారాన్ని మనకు బోధిస్తుంది మహాసంకల్పం. ఈ సంకల్పం సృష్టి క్రమవర్ణంతో ప్రారంభమవుతుంది. పరమాత్మ శక్తి అచింత్యము, అనంతము. అట్టి పరబ్రహ్మ యొక్క అనుగ్రహము చేత అవ్యక్త, ప్రకృతి, మహత్, అహంకారము, పంచభూతములు ఇత్యాది క్రమంలో ఈ బ్రహ్మాండ సృష్టి జరిగింది. ఈ బ్రహ్మాండంలో 14 భువనాలలో ఒకటైన భూఖండంలో ఈ పుణ్య కార్యక్రమం జరుగుతుంది. మానవుని ఇంద్రియాలే కాక మనస్సు కూడా అందరి పరిణామం గల ఈ జగతి ఆ పరమేశ్వరుని యొక్క అనంత స్వరూపంలో ఒక అంశం మాత్రమే. ఈ బ్రహ్మాండంలో ఒక చిన్న శకల మనదగ్గ భూఖండంలో ఒక మూలన్న మానవుడు ఏపాటి అవుతాడు? మహాసంకల్పాన్ని అందుకోసం చదవాలి. మానవుడు వినయ భయభక్తులతో ఈ లోకంలో బతకాలంటే ఈ మహాసంకల్పాన్ని ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. అటువంటి మహత్తర మహాసంకల్పాన్ని ఈ కళ్యాణ కార్యక్రమంలో పవిత్రమైనటువంటి తిరువక్షేత్రంలో మనమంతా కూడా దర్శించగలిగాం. మాంగళ్య ధారణ చేయబోతున్నారు.
అమ్మవార్లకు చేసేటువంటి ఈ మంగళకరమైనటువంటి కార్యం మాంగళ్య ధారణ. ఈ మాంగళ్య ధారణ జరిగేటప్పుడు కూడా లోకరక్షణ హేతవే అని మాత్రం చెబుతుంటాం మనం. భగవత్ కళ్యాణాలు ఎక్కడ జరుగుతున్నప్పటికీ కూడా లోకరక్షణ హేతువులు కాబట్టే ఆ విధంగా చెబుతుంటాం. ఇరువురు అమ్మవార్లకు చెప్పేటప్పుడు శ్రీదేవికి లోకరక్షణ హేతవే, అట్లాగే భూదేవికి జీవరక్షణ హేతవే. ఒక ఆమె లోకాన్ని సంరక్షిస్తుంటే ఒక ఆమె జీవుల్ని సంరక్షిస్తుంది. అటువంటి మహత్తరమైనటువంటి ఈ కన్యాదానం మహాసంకల్పం పవిత్రమైనటువంటి కార్యక్రమములుగా కళ్యాణ కార్యక్రమంలో జరుగుతుంటాయి. కాబట్టి దీన్ని విన్నంత మాత్రాన, చూసినంత మాత్రాన, దర్శించినంత మాత్రాన మహత్తరమైనటువంటి పుణ్యప్రభలు మనకు కలుగుతాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి ఆర్షవాక్యాన్ని మన్నించి మనము ఈ తిరుమల క్షేత్రంలో స్వామిని దర్శించగలగాలి. దర్శనమే పుణ్యం, ఆ దర్శనమే పవిత్రం. అటువంటి మహత్తరమైనటువంటి దర్శనాన్ని మనం చూడగలిగాము అంటే పూర్వజన్మలో ఏదో పుణ్యం గ్రహించాం. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః. కలియుగంలో మానవులు ఏ విధంగా ఉంటారంటే పుణ్య ఫలం కావాలి, పుణ్యకర్మలు చేయడు. పాప ఫలం అక్కర్లేదు, ప్రయత్నించి పాపఫలం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా గ్రహించి పుణ్యము ఏ విధంగా సంపాదించాలి, పుణ్యకర్మలు ఎట్లా చెయ్యాలి అనేటువంటి భావనతో తిరుమలకు రావాలి. స్వామి యొక్క వైభవాన్ని చూడాలి, కళ్యాణాలలో పాల్గొనాలి, ఉత్సవాలను కాస్త దర్శించాలి. ఇటువంటివి దర్శించినంత మాత్రాన మనకు తెలియకుండానే మన జీవన గమనంలో మార్పులు కలిగి మనము స్వామి యొక్క అనుగ్రహాన్ని అంతా కూడా పొందగలుగుతాం. కాబట్టి అటువంటి మహత్తర వైభవాన్ని మనం అంతా కూడా చూద్దాం. ఆ స్వామివారి యొక్క దివ్య ప్రభలను మనం కాస్త దర్శింపగలుగుదాం. గోవింద గోవింద గోకుల బృంద గోవింద. మాళహోత్రాణంగురావే ప్రజాపతిస్వామకం రాజానుదయా తంత్ర యో వేద అండహృద్యం దాధాంగత్త గురదా జగసేతాధావిత్రేరణ్యే నమః. మాంగళ్యసూత్రాణంగురావే మాంగళ్యధానోత్త సమత్వందాంత సందాజంజా విరిహ ప్రజామ దుర్గలంజ రోధరో రోజమాన స్వవన స్వభవాన కళ్యాణ విభువే తాపయత్వదేం దేవానాగం ధేడకం ఋతుకామనమస్పరందేంద్ర సోమం బిబతో క్షేమోత్సవః. ఇందిరాలోకమాతామా రమా మంగళదేవత. అమరంలో అమరుకుడు మహాలక్ష్మీదేవి యొక్క పేర్లను ఉట్టంకిస్తూ రమా మంగళదేవత అని చెప్పి అన్నాడు. ఈ రమ ఎవరయ్యా అంటే మంగళదేవత, మాంగళ్యాన్ని అందరికీ ప్రసాదించేటువంటి మహత్తర దేవతగా వర్ణించబడింది. మాంగళ్య ధారణ పూర్తి అయింది. ఈ మాంగళ్య విశేషాన్ని మనం ఒక్కసారి గమనించాలి. పోతన మహాకవి మహాభాగవతంలో సముద్రవథన ఘట్టంలో పరమేశ్వరుడు ఈ గరళాన్ని తాగబోతున్నాడు అని చెప్పి ఎవరో వచ్చిన సమయంలో అప్పుడు పార్వతీదేవి యొక్క మనోభావాన్ని ఒక్కసారి తిలకించాలి. మింగెడువాడు విభుండని మింగెడిది గరళమని మేలని ప్రజకున్ మింగుమనె సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదు. మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. మంగళసూత్రము యొక్క వైశిష్ట్యాన్ని, మంగళసూత్రము యొక్క వైభవాన్ని కూడా ప్రస్ఫుటం చేసేటువంటి ఈ పద్యం మాంగళ్య ధారణ సమయంలో మనము ఒక్కసారి స్మరించుకోవటం ఆ భాగవత స్మరణ అవుతుంది. అటువంటి స్మరణ మనందరికీ కూడా కావాలి. తరువాత లాజహోమం అంటే ప్రత్యేకంగా శాంతి కోసం చేసేటువంటి మహత్తరమైనటువంటి హోమం. ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అంటే మనము ఈ కార్యక్రమంలో ఏ లోపం చేసినప్పటికీ కూడా అగ్నిహోత్రుని యొక్క ఆగ్రహాలకు లోను కాకుండా అగ్నిహోత్రుడు మనకు పరమదైవ స్వరూపంగా కరుణనిచ్చేటువంటి మహత్తర హోమం ఏమిటయ్యా అంటే లాజహోమంగా చెబుతుంటాం. తరువాత నైవేద్యంగా అపూపాన్ని సమర్పిస్తాం.
అపూపము అంటే బియ్యపిండితో చేసి బెల్లం కలిగినటువంటి ఒక దివ్య పదార్థం, దాన్ని అప్పంగా భావిస్తారు. కళ్యాణంలో కూడా కొంచెం దగ్గరగా దర్శిస్తే మనకు కనిపించేటువంటి ఈ సేవలన్నింటినీ కూడా దర్శించేటువంటి భాగ్యం కూడా మనందరికీ కూడా కావాలి. అందువల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకు లభించాలని చెప్పి పూర్ణాహుతిని వీక్షిద్దాం. మనం ఆ పూర్ణాహుతిలో ఉండేటువంటి గొప్పతనాన్ని గురించి ఒక్కసారి స్వామి యొక్క అనుగ్రహంతో మనమంతా కూడా మనం స్మరణ చేసుకుందాం. గోవింద గోవింద దశరథనందన గోవింద. తదగ్నడమల్లదాం ఎల్లార్వబ్రోదేగ్రో రాజానావబందే దీర్ఘాయురత్వమే బధిరదంతాం గతయో మమ స్వాహ ఇమాల్లాజానావవామే సమర్థకరణ మమ స్తదగ్నమల్లదావ్యాల్లార్వబ్రోదేగ్రో రాజానావబందే దీర్ఘాయురత్వమే బధిరదంతాం గతయో మమ స్వాహ ఇమాల్లాజానావవామే సమర్థకరణాన్ మమ స్తదగ్నమల్లదావ్యాల్లార్వబ్రోదేగ్రో దీర్ఘాయురత్వమే బధిరదంతాం గతయో మమ స్వాహ. ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ అజాన్మ గత్తార్మదేవ సరదేవ సప్రాధావే సర్వప్రాయోదోషం కృషే అజాం లస్వారదేవ సరదేవ లస్వాదేవ సప్రభ ఓం మత దేవంగల అజపదవ్యా సత్తా స్వాహ ఇదమట్ర విజకమే త్రేతావోర్వాదరే స్వాహ త్రివిధావజకమే ఉట్టో గోవభ్యమ స్వాహ ఉట్టో ఆకర్ణ సదాప్రాసేంద్ర సేదస్గా స్వాహ సద్వస్వాహ ప్రవదరాజవేక్ష స్వాహ సద్వప్రాదంలోజాగ్బంధ స్వాహ ఓం స్వ స్వాహ అజాన్మ గత్తార్మదేవ సరదేవ సప్రాధావే విరట్టాద అంధహోమం గర్షే అదేం నస్వారదేవ సరదేవ లస్వాదేవ సప్రభ ఇదస్కర్మోదరే రమ్మద్ద అల్లుడుగాకే స్వాగ్నే నద స్వాగ్నవే స్వాబ్జావ దేవస్వంద స్వాబ్జావ స్వాహ వాసుదేవస్వ యస్వాస్రావ దత్తాస్రావ స్వాహ. కళ్యాణం కమనీయ కోమలకరై ఆర్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురో విప్రాశిషానుగ్రహం. లోక కళ్యాణ హేతువుగా పరంధాముని యొక్క దివ్య కళ్యాణంలో పూర్ణాహుతిని మనం దర్శించాం. అంటే అగ్నికి సమర్పించవలసినటువంటి అన్నిటినీ కూడా సమర్పించాం. అగ్నయే స్వాహ అగ్నయ ఇదం నమమా, ఇది అగ్నికే కాని నాకు కాదు అని చెప్పి అన్నిటినీ సమర్పించి పూర్ణాహుతిని మనం దర్శించగలిగాం. ఈ కళ్యాణ కార్యక్రమంలో ఒక ఆనవాయితీ ఉంది. అది ఏమిటయ్యా అంటే వారణమాయురాన్ని నిర్వహించటం. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కార్యక్రమం సనాతన సాంప్రదాయబద్ధంగా తిరుమలలో జరుగుతుంది. కళ్యాణ క్రమంలో మరొక వైశిష్ట్యం ఏమిటయ్యా అంటే మాలా పరివర్తనం. వివాహమైన తరువాత స్వామివారి యొక్క మాలను అమ్మవార్లకు వేసినటువంటి మాల వల్ల స్వామివార్లకు ఈ విధంగా పరివర్తనము చేయడమే మాలా పరివర్తనంగా కీర్తించబడింది. ఇది ఒక ఆనందమైనటువంటి ప్రక్రియ. స్వామివారి యొక్క గజమాలను అమ్మవారికి వేయటం, మళ్ళా అమ్మవారి దగ్గర తీసుకున్నటువంటి మాలను స్వామివార్లకు వేయటం మంగళప్రదమైనటువంటి ఈ మాల వల్ల మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. పూలు ఎంత భవ్యంగా ఉంటాయో, ఎంత కోమలంగా ఉంటాయో, ఎంత సువాసనగా ఉంటాయో మన మనస్సు కూడా అట్టాగా ఉండాలి. పరమాత్మ పైన అనుగ్రహం మనకు కలగాలి, పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందగలగాలి అనేటువంటి విశేష భావనను స్ఫురింపచేసేటువంటి ఈ మాలా పరివర్తన పూర్తి అయిన తరువాత స్వామివార్ల యొక్క ఇరుపక్కలకు ఇరుదేవుల్ని చేరుస్తుంటారు. ఆ తర్వాత తలంబ్రాల కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక మహత్తరమైనటువంటి ఘట్టం. కళ్యాణంలో చివరి ఘట్టం ఇది. తలను పోసేటువంటి ప్రాలు తలంబ్రాలు అంటారు. దాన్నే అక్షతములు అంటారు. ఆ అక్షతల చేత
క్షయము కానటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. స్వామివారి యొక్క అక్షతలను తలపైన ధరించడం వల్ల కానీ, ప్రయాణ సమయంలో ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకోవటం వల్ల కానీ, పంటలలో చల్లుకోవటం వల్ల కానీ విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మహర్షుల భావన. కాబట్టి గోవిందుని యొక్క దివ్యమైనటువంటి విశేషానుగ్రహాన్ని మనం